హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ సినిమా. ఇప్పుడు నేను చేయబోయే అనౌన్స్మెంట్ చాలా ఎగ్జైటింగ్గా ఉండొచ్చు నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, ఎస్పెషల్లీ బండ్లా గుండుబాస్లో చేసిన ఫ్యామిలీ మెంబర్స్కి. దాంట్లో ఆర్టిస్టులు టెక్నీషియన్లకు చాలా ఎగ్జైటింగ్ వీడియో ఇది. ఎందుకంటే బండ్లా ప్రాజెక్టు, గుండుబాస్ ప్రాజెక్టు సపరేట్గా మనము మన ఖర్చు ఎంత అవుతుంది అంటే మనకు ఇప్పుడు డబ్బింగ్ దగ్గర నుంచి రిలీజ్ వరకు, ఫస్ట్ కాపీ అయిపోయిన తర్వాత రిలీజు, ప్రసాద్ ల్యాబ్లో ఫంక్షను, ఇవన్నీ అయిపోయేంత వరకు ఒక ఎస్టిమేషన్ ప్లాన్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క ప్రాజెక్ట్కి 1.5 lakh ఖర్చు అవుతుంది అనేది ఒక పర్టికులర్ ఎస్టిమేషన్ అనమాట. దాంట్లో పోస్టర్స్ అన్నీ వచ్చేస్తాయి. కలర్ఫుల్గా మన అందరం కలవాలి, కలర్ఫుల్గా ఫంక్షన్ చేసుకునేసి సినిమా రిలీజ్ చేసుకోవాలని ఇంటెన్షన్తో నిన్న మొన్న మొత్తం అంతా గ్రౌండ్ వర్క్ చేసి 1.5 lakh అంటే దీంట్లో ఇప్పుడు మనము 40,000 బండ్లా గుండుబాస్కి డబ్బింగ్ అనౌన్స్మెంట్ ఇచ్చాం కదా, అది కూడా దీంట్లో కలిపే ఉంటుంది పూర్తిగా. సో డబ్బింగ్తో సహా అన్నీ కలిపి ఫస్ట్ కాపీ అయిన తర్వాత రిలీజ్ వరకు కూడా 1.5 lakh డిజైన్ చేయడం జరిగింది. ఈ 1.5 lakh కంప్లీట్ అయ్యేంత వరకు ఓపెన్ డొనేషన్స్ కంటిన్యూ అవుతాయి. సో కంటిన్యూగా ఇప్పుడు ప్రజెంట్ మనకు ఎంతవరకు ఓపెన్ డొనేషన్స్ వచ్చాయి, సో మనము వాటిని ఎలా యూటిలైజ్ చేస్తున్నాం అనేది కూడా మీకు ఎప్పటికప్పుడు నేను అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్గా 1.5 lakh మనకు రీచ్ అయ్యేంత వరకు నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సపోర్ట్ చేయండి. ఎందుకంటే సక్సెస్ఫుల్గా ఫస్ట్ గుండుబాస్ని రిలీజ్ చేద్దాం, దాని తర్వాత బండ్లా రిలీజ్ అవుతుంది, దాని తర్వాత క్రేజీ సీఎం రిలీజ్ అవుతుంది, దాని తర్వాత మీకు పేరు చెప్పని ఇంకొక సినిమా కూడా రిలీజ్ పరంపర కంటిన్యూ అవుతుంది. సో 1.5 lakh ఎస్టిమేషన్ ఉంది డబ్బింగ్ నుంచి, అంటే ఈవెన్ ఎడిటింగ్ దగ్గర నుంచి మనం ఫంక్షన్ జరుపుకునేంత వరకు మనకు అయ్యే ఖర్చు 1.5 lakh అయ్యే సిచ్యువేషన్ ఉందన్నమాట. సో దానికి సపరేట్గా డివైడ్ చేసి ఫస్ట్ 1.5 lakh టార్గెట్గా మనం ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ సినిమాని రిలీజ్ చేసుకుంటూ వెళ్తే అక్కడ రెవెన్యూ జనరేషన్ ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే, నా ప్లానింగ్ ఏంటంటే, బండ్లా గుండుబాస్ కావచ్చు, క్రేజీ సీఎం కావచ్చు, ఫర్దర్ చేసిన ప్రాజెక్టులు కావచ్చు, చేయబోతున్న ప్రాజెక్టులు కూడా కావచ్చు, నా ప్లానింగ్ ఏంటంటే ఇన్కమ్ జనరేషన్ చేయాలనేది నా ప్లానింగ్. ఇప్పుడు మనము 1.5 lakh ఈ ఓపెన్ డొనేషన్స్తో రిలీజ్కి వెళ్తాం. మనము ఈసీలో రిలీజ్ చేసే ప్రాసెస్లో నా టెక్నిక్స్ మీకు తెలుసు. ఓపెన్గా మాట్లాడి అన్నీ డిస్కస్ చేస్తూ మా బండి సరోజ్ గారు క్రియేట్ చేసిన ఒక పాత్ ఉంది. ఆ పాత్ ఏంటి అంటే, కళ మాది వెల మీది అని చెప్పేసి తను ఒక కాన్సెప్ట్తో వచ్చారు. ఆ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. ఆ క్రెడిట్ తనకే ఇవ్వాలి, అందువల్లే తన పేరుని మెన్షన్ చేయడం జరుగుతుంది. ఈవెన్ టైటిల్స్లో కూడా తన పేరుని మెన్షన్ చేద్దాం. సో అంతే, ఒకరికి వచ్చిన ఐడియాస్ని అన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకెళ్తే మనం కమర్షియల్గా కూడా ముందుకెళ్ళచ్చు, అందరికీ ఇన్కమ్ జనరేట్ చేసుకుంటూ ముందుకెళ్ళచ్చు. అలా వచ్చిన ఇన్కమ్ నిజంగా మనకు బ్రేక్ ఈవెన్ అయిందనుకోండి, ఒక మంచి ఇన్కమ్ వచ్చిందనుకోండి, మరలా ఒక ఫంక్షన్ పెట్టడం జరుగుతుంది అందరికీ డబ్బులు ఇవ్వడానికి. నాకు తెలిసి ఇండస్ట్రీలో ఎవ్వరూ ఇలాంటి ఫంక్షన్ చేయబోరు కూడా. అంత గ్రాండ్గా మనం అందరం కలుద్దాం, అందరికీ కవర్లు ఇస్తూ స్టేజ్ మీద ఆ ఇన్కమ్ జనరేషన్ వస్తే అందరికీ డబ్బులు ఇస్తూ ఉంటే ఎంత బాగుంటుంది. వాళ్ళకు ఎంత సపోర్ట్ అవుతుంది, ఎంత మోరల్ సపోర్ట్ అవుతుంది. ఎంతమంది ఆర్టిస్టులు చేసిన ఆర్టిస్టులకి ఒక జోస్ వస్తుంది. ఈసీలో ఊరికే పోదు, వారణా సూర్య ఊరికే ఉండడైనా డబ్బులు వస్తే అందరికీ పంచి పడేస్తాడని చెప్పేసి ఆ ఊపు వచ్చిందనుకోండి, లెక్కలు మారిపోతాయి, ఈసీ లెక్కలు మారిపోతాయి. నాకు డబ్బులు అవసరం లేదు, అందరికి పంచుదాం, ఇష్టం వచ్చినట్టు పంచి ధూమ్ధామ్ చేద్దాం, అందరం బాగుందాం, అందరం హ్యాపీగా ఉందాం, మనం కలర్ఫుల్గా ఉండాలి. సో ఇంత కష్టపడిన దానికి ఒక పక్క పేరు వస్తుంది, మరొక డబ్బులు కూడా వస్తున్నాయి అనుకుంటే ఆ కలర్ఫుల్ లైఫ్ వేరే లెవెల్లో ఉంటుంది. మీరు చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు మీరందరూ చేసినప్పుడు మీరు ఆ స్టేజ్ మీద మీ కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది చూడు. మేము పడిన కష్టానికి మాకు పేరు వస్తుంది, డబ్బులు వస్తున్నాయనే ఆనందం ఉంటుంది చూడండి. ఆ ఆనందాన్ని నేను చూడాలనుకుంటున్నాను. సో అందరూ సపోర్ట్ చేయండి. ఆ రోజు రావాలి, అది గుండుబాస్తోనే స్టార్ట్ అవ్వాలి. ఇండస్ట్రీలో ఒక నూతన అధ్యాయం స్టార్ట్ అవ్వాలి. సో జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు చేయడమే కాదు, దాని మీద ఇన్కమ్ జనరేట్ అయితే ఆర్టిస్టులకు, టెక్నీషియన్లకి వారణా సూర్య అనేవాడు ఇష్టం వచ్చినట్టు కవర్లు పనిచేస్తాడని చెప్పేసి ఆ పబ్లిసిటీ ఉండదు చూడండి, చాలా మందికి కనువిప్పవుతుంది. డబ్బులు వద్దు మనకు, అందరం బాగుందాం, అందరం బాగుండాలి. కొత్తగా వచ్చిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరూ బాగుండాలి. ఈ కాన్సెప్ట్తోనే ఓపెన్ హార్టెడ్గా నేను వెళ్తున్నాను. అందువల్లే నేచర్ ఇంతగా నాకు సపోర్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, నేను అందరి వాడిని, మీ వాడిని, మీకు సపోర్ట్ అయ్యే మనిషిని. నేను మాట్లాడేది కొంచెం హార్ష్గా ఉండొచ్చు. రెండోది ఏంటంటే, నేను స్వార్థపరుని నేను చెప్తుంటాను. ఇదే నా స్వార్థం, ఇదే నా అసలు సిసలైన స్వార్థం, ఇదే. నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగుండాలి, అందరూ డబ్బులతో కలకలలాడాలి. ఆ రోజు రావాలని కోరుకుందాం.
అది గుండు బాస్తోనే స్టార్ట్ అవ్వాలని కోరుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. ఈ 1.5 lakh టార్గెట్గా మనము ఓపెన్ డొనేషన్స్ని రీసెట్ చేయడం జరుగుతుంది. 1.5 lakh వచ్చేంత వరకు మనం కంటిన్యూగా ఓపెన్ డొనేషన్స్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. పంపిన వాళ్ళు కూడా మనం పంపొచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు మీ సపోర్టే కీలకం. మనం గుండు బాస్ ఎంత ఫాస్ట్గా మనం ఫంక్షన్ జరుపుకుంటామో అంత ఫాస్ట్గా రిలీజ్ చేసుకుంటాం. రిలీజ్ చేసిన తర్వాత రెవెన్యూ జనరేషన్ అంతా ప్లాన్ చేసుకుంటూ వెళ్తాం. ఎంత వస్తుంది ఏంటి అనేది ఎలక్షన్ టైంలో కౌంటింగ్ కూడా చూడు, అలా కౌంటింగ్ లాగా ఈసీలో అప్డేట్లు వస్తూనే ఉంటాయి. ఎంత వస్తుందో ఓపెన్గా చెప్పేయడమే, ఇంత వచ్చింది, ఇది ఈసీకి సపోర్ట్ చేయడానికి ఈ ఈ టోటల్ అమౌంట్ని పక్కన పెడుతున్నాం, ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఇవ్వడానికి ఇది ఇస్తున్నాం, ఫర్దర్ మనం ఏమి ఎక్విప్మెంట్లు తీసుకుంటున్నాం, కెమెరాలు అన్నీ మార్చేద్దాం. మార్చుకుంటూ వెళ్ళిపోయి ఎంత స్ట్రాంగ్గా వెళ్దాం, ఎంత పకడ్బందీగా వెళ్దాం. ఈ యూట్యూబ్ రిలీజే కాదు, తర్వాత ఓటీటీ రిలీజులు, థియేటర్ రిలీజులు ఎలా ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం. అన్ని డెవలప్మెంట్స్ అన్నీ మీతోనే నేను డిస్కస్ చేస్తాను. ఎందుకంటే రెవెన్యూ జనరేట్ అయిపోతే లెక్క వేరే ఉంటుంది. అంతా ఈసీకే ఖర్చు పెడతాను. ఎంత వచ్చినా కూడా నా ప్లానింగ్ వేరే ఉంటుంది. ఆ ప్లానింగ్ ప్రకారం దేనికి ఎంత డివైడ్ చేయాలని ప్లాన్ చేసుకుంటూ వెళ్తాం. వచ్చిన రెవెన్యూలో కొంత భాగాన్ని మన కెమెరాలు ఏమైనా తీసుకోవడానికి చేయడం, మరో పక్క ఏంటంటే మన ఆర్టిస్టులు టెక్నీషియన్లకి ఫంక్షన్ పెట్టి కవర్లు ఇవ్వడం, ఇలాంటివన్నీ ప్లాన్ చేసుకుంటూ కలర్ఫుల్గా కొత్త ఈజీ సినిమాను క్రియేట్ చేసుకుంటూ వెళ్దాం. మీ సపోర్ట్ కీలకం. మీరిచ్చే సపోర్ట్ వల్లే వారణా సూర్య ఎదుగుతున్నాడు, ఈజీ సినిమా ఫ్యామిలీ ఎదుగుతూ ఉంటుంది. నా పేరు వారణా సూర్య. ఈజీ సినిమా వాట్సాప్ నంబర్, గూగుల్ పే నంబర్, ఫోన్పే నంబర్, పేటిఎం నంబర్ అన్నీ ఒకటే నంబరే, 7981599433 7981599433. ఈ నెంబర్కి మీరు మీకు నచ్చినంత మీరు సపోర్ట్ చేయండి. సో మీ సపోర్ట్ ఇప్పుడు చాలా కీలకంగా ఉంది. ఓ పక్క నేను వర్క్స్ చేస్తూనే మరో పక్క అనౌన్స్మెంట్లు ఇస్తూ ఉండాల్సి వస్తుంది. ఓ పక్క ఓపెన్ డోర్స్ పంపిన వాళ్ళు ఎప్పటికప్పుడు మీకు అప్డేట్లు కంటిన్యూగా ఇస్తూనే ఉంటాను. నా పేరు వారణాసి సూర్య @వారణాసి రాజమౌళి. త్వరలో వారణాసి అనే టైటిల్ని, రాజమౌళి టోటల్ టీమ్ని మొత్తం కుల్లా ఓపెన్గా వాడుకోబోతున్నాను. థ్యాంక్ యూ, లవ్ యూ, మీ వారణాసి. థ్యాంక్ యూ.